హలో ఫుడీస్, ఇవాళ రెసిపీ వచ్చి ఈవినింగ్ స్నాక్స్గా తినే పొంగనాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈజీగా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా దోసపిండిని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసుకొని ఇలా కింద పడేయాలన్నమాట. అదే అండి, బాగా మిక్స్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ఒక్కొక్క పొంగనాలను అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసేసి ప్లేట్ పెట్టేసామనుకో 5 మినిట్స్లో మనకి పొంగనాలు ఏదైతే పొంగిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా టర్న్ చేసుకోవాలి. తర్వాత దీనికి పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్ మొత్తం ఇలా పొంగనాలు వేసేసిన తర్వాత ఒక్కొక్కటి ఇలా టర్న్ అయితే చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకుంటారు. నాకైతే పల్లీ చట్నీ ఇష్టము. తర్వాత పొంగనాలు ఇలా పక్కన తీసేసి పల్లీ చట్నీకి అయితే ప్రిపరేషన్ చేసేద్దాం. ముందుగా పల్లీలను, పచ్చిమిర్చిని వేపుకొని మిక్సీలోకి వేసుకొని తెల్లగడ్డ, ఉప్పు, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ పొంగనాలు రెడీ.